ఛానల్ కథా కరకాన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ ఆనంద్ దేవరకొండ రచించిన గమ్ గమ్ గణేష. ఈ మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ అయితే నాకు బాగానే నచ్చింది అండ్ వర్త్ వాచింగ్ అనిపించింది. ఎందుకంటే ఆనంద్ దేవరకొండ బేబీ తర్వాత ఎలాంటి సినిమా ఎలాంటి జోనర్ చేస్తాడు అనుకున్నాను. బట్ ఇది ఒక కామెడీ అండ్ థ్రిల్లర్ జోనర్ అండ్ చాలా బాగుంది. ఇందులో మనం ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కానీ, స్టోరీ కానీ, క్లైమాక్స్లో కథని అందచేసిన విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో నాకు బేసిక్గా నచ్చిన పాయింట్ ఏంటంటే కామెడీ అండ్ స్టోరీ మనకి లాస్ట్ వరకు కొంచెం సస్పెన్స్గానే తీసుకువెళ్తారు. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా బాగా జస్టిఫై చేశారు. క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కామెడీ సీన్స్ కూడా అక్కడక్కడ చాలా బాగానే ఉన్నాయి. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఏమాన్యాలు కూడా ఆనంద్ దేవరకొండలో ఫుల్ లెంత్ రోల్ ఫ్రంట్ రోల్ చేశాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హీరోయిన్స్ మాత్రం ఎందుకో ఓన్లీ సాంగ్స్ పరిమితం మాత్రమే ఉన్నారు. సో వాళ్ళైతే సారిక అండ్ శ్రీవాస్తవ ఇద్దరు బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకా మెయిన్ రోల్కి వస్తే మిన్నల్ కిషోర్ గారు కొద్దిసేపు ఉన్న తన కామెడీ టైమింగ్తో కొంచెం కొత్త డిఫరెంట్ రోల్గా ఉంటుంది. ఆయనది కూడా చాలా బాగుంది. అండ్ ప్రిన్స్ యావర్ కూడా ఉన్నారు. ఆయనది కూడా రోల్ కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకా మెయిన్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే డైరెక్షన్ ఉదయ్ అయితే ఈ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ అయితే చాలా బాగా రాసుకున్నారు. డైలాగ్స్లో నాకు ఎందులో బెస్ట్ డైలాగ్ నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో కనెక్ట్ అయ్యే డైలాగ్ ఏంటి అంటే లైక్ ప్రతి అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత చెప్పే డైలాగ్ నీకు నాకన్నా బెటర్ అమ్మాయి దొరుకుతుంది అనే డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఈ మూవీని స్క్రీన్ ప్లే కూడా చాలా బాగానే రాసుకున్నారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి చైతన్య భరద్వాజ్ గారు ఆయన అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. ఇందులో 3 సాంగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సాంగ్ అయితే అలేవిలే అనే సాంగ్ అయితే చాలా బాగా ఉంది. అండ్ ఇంకో సాంగ్ అయితే ఓకే ఓకే అనిపిస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు. క్లైమాక్స్లో మనకి గణేష్ గ్రాఫిక్స్ కూడా కొంచెం బాగా నీట్గా అండ్ కొత్తగా ఉంటుంది. అండ్ బాగుంది, చాలా బాగుంది చూడడానికి విజువల్స్ పరంగా. అండ్ నేనైతే ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్లో సజెస్ట్ చేయమని అదే చూడొచ్చు. అండ్ మీ ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అవర్ ఛానల్.